పచ్చదనం అభివృద్ధికి ప్రజలు భాగస్వామ్యం తప్పనిసరి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ వివేకానంద మినీ స్టేడియంలో మున్సిపల్ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే భారతదేశం మంచి సమతుల్య వాతావరణం కలిగిన దేశమని ఎమ్మెల్యే అన్నారు. 33% ఉన్న అటవీ సంపద నేడు అంతరించిపోతుందని తెలిపారు. గతంలో హరితహారంలో జగిత్యాల పట్టణానికి రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. నమస్కారం. కొంచెం శ్రీకాంత్ పట్టణ వివేకానంద స్టేడియంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమం మున్సిపల్ పక్షాన మరియు వాకర్స్ అసోసియేషన్ పక్షాన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నాతో పాటు చేసిన పట్టణ ప్రధాన పౌరులు శ్రీమతి అడువాల జ్యోతి గారికి, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, స్థానిక కౌన్సిలర్ నవీన్ గారికి, కౌన్సిలర్స్కు, అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారికి, సభ్యులకు, మాజీ అధ్యక్షులకు, మా మహిళా సోదరులను మెప్మా సోదరులకు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది శ్రీకాంత్ గారు, శానిటేషన్ మరియు హరితహారంకు సంబంధించిన సిబ్బంది అందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. జూలై ఈ 2వ వారంలో వన మహోత్సవం అక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని గ్రామాలలో, కొన్ని మండలాలలో ప్రారంభమైంది. ఈ పట్టణంలో కూడా కొన్ని చోట్ల చేశారు. ఈరోజు జగిత్యాల వివేకానంద స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మిత్రులు గౌతమ్ రెడ్డి గారు అధ్యక్షులు మరియు వారి సహచర బృందం, మాజీ అధ్యక్షులు, వాకర్స్, అదేవిధంగా చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి చెట్లు పెట్టడం అనేది చాలా చాలా ముఖ్యం. భారతదేశం ఒకప్పుడు అన్ని రకాలుగా సమతుల్యమైన వాతావరణం ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. దాదాపు 33% అటవీ సంపద ఉంది. రాను రాను నిర్లక్ష్యానికి గురై అది 12-13% పడిపోయి ఇవాళ చాలా దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది. అటువంటి సందర్భంలో అటు ప్రపంచ పర్యావరణ సంస్థ కావచ్చు, దాంతోపాటుగా భారతదేశంలోని ఉన్న ప్రభుత్వాలు,
అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కార్యక్రమం కావచ్చు, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వన మహోత్సవం అనే కార్యక్రమం ఏర్పడింది. ఏది చేసినా కానీ ప్రజల భాగస్వామ్యంతో చేయాలి. గతంలో ఇదే స్టేడియంలో ఇప్పుడు కనబడే పెద్ద చెట్లు అప్పుడు రోటరీ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా 2005, 2006 ఆ ప్రాంతంలో పెట్టినాం. మిత్రుడు టీవీ సూర్యం గారు సభ్యులు ఇక్కడ ఉన్నారు, నేను మంచాల కృష్ణ మిగతా అందరం పెట్టడం. మా మున్సిపల్ సిబ్బంది దాన్ని కొంతవరకు పరిరక్షించారు, వాకర్స్ కూడా కాపాడారు. దానివల్ల ఇవాళ ఇక్కడ చూస్తే ఈ మాత్రం కూడా పచ్చని చెట్లు ఉన్నాయి. అప్పుడు ట్రీ గార్డ్స్ కూడా తెచ్చిపెట్టిన ఇంటిపై. సో ఈ రకంగా ఆనాడు పెట్టిన చెట్లలో కూడా ఒక స్వచ్ఛంద సంస్థ సభ్యునిగా డాక్టర్గా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషం తెలియజేస్తూ మళ్ళీ ఈనాడు నన్ను భాగస్వామ్యం కల్పించిన వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. మరి అంతకుముందు కూడా గత సంవత్సరం జగిత్యాల మున్సిపాలిటీకి హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. ఎప్పుడు కూడా జగిత్యాల పట్టణంలో నర్సరీలు ఉండేటివి కావు. దాదాపు 5-6 నర్సరీలు పెట్టుకున్నాం. టీఆర్ నగర్లో కావచ్చు, ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర కావచ్చు, మన ఎంసీహెచ్ హాస్పిటల్ ముందు, అదేవిధంగా ధర్మ సముద్రం దగ్గర ఇట్లా పెద్ద పెద్ద నర్సరీలు ఏర్పాటు చేసుకుని లక్షలాది మొక్కలు పెంచుకొని ఇక్కడ ఇండ్లలో పెట్టడానికి కూడా మొక్కలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఒకనాడు కరీంనగర్కి వెళ్ళి జగిత్యాల వస్తూ ఉంటే ఎటు చూసినా అంత చెత్త చెదారం కనబడేది. ఈనాడు కరీంనగర్ మన ఈ ఊరు ఇంటి గుట్ట ఎట్ట వెళ్తాంటే ఇంటి వాకిలు చూస్తూ వెళ్తాంటారు. ఇవాళ మనం కరీంనగర్ నుంచి రాగానే పచ్చని చెట్లతోటి ఎదురుగా మంచి పార్కు, సమర్ల స్తూప దగ్గర అక్కడ మంచి మియావాకి తరహాలో ప్లాంటేషన్ రాగానే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. పచ్చని రంగు ఎప్పుడు కూడా కళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. అంటే ఇక దాన్ని వల్ల సైంటిఫిక్గా చెప్పలేం కళ్ళ డాక్టర్ కాబట్టి. సో ఈ పచ్చని చెట్లు అన్నిటికీ మంచిది. అవి మనం వాతావరణంలో ఉన్న చెడు గాలిని పీల్చుకోవాలి, విషవాయువులను పీల్చుకోవాలి. మనకు అవసరం లేని మనకు ప్రాణవాయువుని ఇస్తాయి. ఆ చెట్టు పెరిగి ఎన్నో ఇస్తే దాని మీద పాటలే ఉన్నాయి. ఆఖరు